అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలామంది మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నారు. ఆ మోకాళ్ళ నొప్పిని ఎలా తగ్గించుకోవచ్చు, భవిష్యత్తులో రాకుండా ఏమి చేయొచ్చు అనేటువంటి విషయాల కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈ మోకాళ్ళ నొప్పి అన్నది ఈ రోజుల్లో సర్వసాధారణం అయిపోయింది. ఇంతకు మునుపు చూసుకుంటే పెద్ద వయసు వారికి మాత్రమే మోకాళ్ళ నొప్పి అనేది వచ్చేది. ఇప్పుడు ఎటువంటి వయసుతో సంబంధం లేకున్నా అన్ని వయసుల వాళ్ళు కూడా ఈ మోకాళ్ళ నొప్పితో చాలా బాధపడుతున్నారు. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కాబట్టి ఈ మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవడానికి మనము ఎటువంటి ఎక్సర్సైజులు చేయొచ్చు అన్నది మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. అసలు ఈ మోకాళ్ళ నొప్పి అనేది ఎందుకు వస్తుంది అన్నది మొదటగా తెలుసుకోవాలి మనందరం. మోకాళ్ళ నొప్పి మోకాల్లో చిప్ప కానీ మోకాల్లో ఉండేటువంటి ఎముక కానీ ఫ్రాక్చర్ అవ్వడం వలన మనకి కంటికి కనిపించినటువంటి ఫ్రాక్చర్స్ కూడా అవడానికి ఆస్కారం ఉంటుంది. అలా ఉన్నప్పుడు మోకాళ్ళ నొప్పి సివియర్గా ఉంటుంది. టెండోన్ టైర్ అయినప్పుడు కూడా మనకి మోకాళ్ళ నొప్పి వస్తుంది. ఈ మోకాలు డిస్లొకేట్ అయినప్పుడు, బోన్స్ పక్కకి తప్పుకున్నప్పుడు మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది. సైనోవియల్ ఫ్లూయిడ్ అని మోకాళ్ళ మధ్యలో ఉంటుంది. అది స్టాగ్నేట్ అయిపోవడం లేదంటే తగ్గిపోవడం వల్ల మోకాళ్ళ నొప్పి వస్తుంది. మోకాళ్ళ నొప్పి ఆస్టియో ఆర్థరైటిస్ వల్ల కూడా వస్తుంది. రొమటైట్ ఆర్థరైటిస్ వల్ల కూడా వస్తుంది. మనకి ఈ మోకాళ్ళతో సంబంధం లేకున్నా స్పైన్లో కానీ హిప్లో కానీ మనకి ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా దాని తాలూకా ప్రభావం మన మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు నొప్పి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇన్ని రకాలైనటువంటి కారణాల వల్ల మనకి మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది. మనకి ఏ కారణం వల్ల మోకాళ్ళ నొప్పి వస్తుంది అన్నది ముందుగా మనం తెలుసుకోవాలి. ఏ రకంగా నొప్పి వచ్చినా కూడా మొదటిగా నొప్పి వాపు విపరీతంగా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం మనం ప్రథమ చికిత్స తీసుకోవాలి. ఏంటంటే అది మొదట రెస్ట్ తీసుకోవాలి. ఎక్కువగా ఉన్నప్పుడు, వాపు ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వాపుని చుట్టి ఉంచడానికి నీ క్యాప్స్ అని దొరుకుతాయి. ఆ నీ క్యాప్ని మనం వాడాలి. మోకాళ్ళకి ఐస్ని పెట్టాలి. ఎక్కువ వాపు నొప్పి ఉన్నప్పుడు గంటకి 2 గంటలకి మనం ఒక 5-10 నిమిషాలు ఐస్ని పెట్టినట్టయితే నొప్పి తాలూకా తీవ్రత తగ్గుతుంది. తర్వాత మోకాళ్ళని కొంచెం హైట్లో పెట్టి పడుకునేటప్పుడు, కూర్చునేటప్పుడు మోకాళ్ళని కొంచెం కాళ్ళని హైట్లో పెట్టిగా ఉంచినట్టయితే వాపు నొప్పి కొంత తగ్గుతుంది. ఈ రకమైనటువంటి ప్రథమ చికిత్స తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం చెప్పేటువంటి ఆసనాలను మీరు చెయ్యాలి. నేను చెప్పినటువంటి ఏ కారణంతో మనకి మోకాళ్ళ నొప్పి వచ్చినా కూడా దానికి ప్రాథమికంగా మనం చేయాల్సింది ఏంటంటే మోకాళ్ళని బాగా ఫ్లెక్సిబుల్గా ఉంచుకోవడము, అదే రకంగా మోకాళ్ళని బలంగా ఉంచుకోవడం. ఈ రెండిటి వలన మనం మోకాళ్ళ నొప్పిని తగ్గించుకోవచ్చు. భవిష్యత్తులో రాకుండా కూడా మనం చూసుకోవచ్చు ఈ ప్రాక్టీసెస్ వల్ల. మరి ఈ మోకాళ్ళ నొప్పి సాధారణంగా రావడానికి కారణం ఏంటంటే మన మోకాళ్ళ తాలూకా నిర్మాణమే చాలా క్లిష్టంగా ఉంటుందండి. ఈ జాయింట్లో 2 మోకాళ్ళు, 2 ఎముకలు, ఆ ఎముకని కవర్ చేసే పట్టెల అదే మోచిప్ప, 2 బోన్స్ మధ్య కార్టిలేజ్, సైనోవియల్ ఫ్లూయిడ్, సైనోవియల్ మెమరేన్, లెగమెంట్స్, టెండోన్స్ ఇవన్నీ కలిస్తేనే మనకి మోచిప్ప. ఇందులో ఏ ఒకటి మనకి ఇబ్బంది అయినా మనకి ఈ మోకాళ్ళ నొప్పి అనేది వస్తుంది. కాబట్టి మోకాళ్ళకి బలాన్ని చేకూర్చేవి, అలాగే ఫ్లెక్సిబిలిటీని పెంచేటువంటి ఆసనాలని, ఎక్సర్సైజులని మనం ఈరోజు నేర్చుకుందాం. మోకాళ్ళు బలంగా ఉండాలి అంటే ప్రధానంగా మన మోకాళ్ళతో కలిసి ఉన్నటువంటి మజిల్స్, ప్రధానమైనటువంటి మజిల్స్ ఏంటంటే హ్యామ్స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్, క్వార్టర్సెప్స్, తొడలో ఉండేటువంటి మజిల్స్. ఈ 3 మజిల్స్ బాగా బలంగాను ఫ్లెక్సిబుల్గాను ఉన్నట్టయితే మనం ఈ మోకాళ్ళ నొప్పి బారి నుంచి బయటపడవచ్చు. ఈ 3 మజిల్స్ని స్ట్రెచ్ చేసేవి, స్ట్రెంథన్ చేసేటువంటి ఎక్సర్సైజులు నేను ఇప్పుడు చెప్తాను. వాటిని నేర్చుకోండి.
మన ఈ మోకాలు నొప్పికి ప్రధానంగా 3 మజిల్స్ చాలా బలంగా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలని మనం చెప్పుకున్నాం. అందులో మొదటిది క్వార్టర్సెప్స్. ఈ క్వార్టర్సెప్స్ అనేవి ఈ తొడ ముందు భాగం ఉంటుంది, అదే హ్యామ్ స్ట్రింగ్స్ అని తొడ వెనక భాగం ఉంటుంది, అదే పిక్కలని అంటాం కాఫ్ మజిల్స్. ఇవి బలంగా ఉండాలి. ముందు ఈ క్వార్టర్సెప్స్ని బలంగా ఉంచేటువంటి ఆసనాలని స్ట్రెచ్చింగ్ని మనం ఇప్పుడు చేద్దాం. ఇది ఎలా అంటే మోకాళ్ళని ముందుకు వంచుకున్న పాదాన్ని ఇలా వెనక్కి వంచాలి. మోకాల్ని ముందుకు పెట్టకూడదు, గుర్తు పెట్టుకోవాలి, తప్పు చేయకూడదు. ఇలా వెనక్కి మోకాలు తిన్నగా ఉంచాలి, ఈ పాదాన్ని మాత్రమే వెనక్కి ముడవాలి. ఇలా చేసినప్పుడు ఈ తొడ తాలూకా ముందు భాగం అంతా బాగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది, గమనించండి. ఇలా శ్వాస విడుస్తూ ముడుచుకోవాలి, శ్వాస తీసుకుంటూ చాచాలి. ఇలా 10 సార్లు చేయాలి. ఇలా డైరెక్ట్గా కాలు అందన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి బెల్ట్ని ఒకదాన్ని మీరు యూజ్ చేసి ఈ పాదాన్ని ఇలా దాని మీద పెట్టాలి. పెట్టి ఇలా స్లోగా లేపాలి, ఎంత వీలైతే అంత, మోకాళ్ళు ముందుకు రాకుండా. ఇది కుడి కాలుతో 10 సార్లు, ఎడమ కాలుతో 10 సార్లు చెయ్యాలి. ఇలా చేయడం వల్ల ఈ మోకాల్లో తొడలో ఉండేటువంటి మజిల్కి రక్త ప్రసరణ చక్కగా జరుగుతుంది. అలా కుడి కాలుతోనూ చేయాలి, అదే రకంగా ఎడమ కాలుతోనూ కూడా చెయ్యాలి 10 సార్లు శ్వాస విడుస్తూ దగ్గరగా. ఇది మొదటి ఎక్సర్సైజ్. అదే రకంగా రెండో ఎక్సర్సైజ్ ఎలా అంటే హ్యామ్ స్ట్రింగ్స్, కాఫ్ మజిల్స్ స్ట్రెచ్ అవ్వడానికి పాదాన్ని ఇలా మడిమల్ని ఒక కాలు ముడుస్తూ ఇంకో కాలుని తిన్నగా మన మడిమ నేలకి టచ్ అయ్యేలాగా ప్రయత్నం చేయాలి. ఇది ఒక ఎక్సర్సైజ్. ఇది ఒక 50 సార్లు అయినా మీరు చెయ్యాలి. క్రాంప్స్ వస్తుంటే కాఫ్ మజిల్స్లో రాత్రులు ఇది చేస్తే కూడా కాఫ్ మజిల్స్ స్ట్రెంథన్ అవుతుంది, అలాగే ఫ్లెక్సిబుల్ అవుతుంది. ఒక 50 సార్లు తక్కువ కాకుండా చెయ్యాలి. తర్వాత మూడో ఎక్సర్సైజు ఇలాంటి బ్రిక్ ఒకటి తీసుకొని మీ ముందు పాదాన్ని బ్రిక్ మీద పెట్టాలి. పెట్టి ఈ ఆల్టర్నేటివ్ హీల్స్ని ఇలా బ్రిక్ లేనప్పుడు మీరు మెట్టు మీద అయినా కూడా మీరు మీ పాదాన్ని ముందుగా పెట్టి ఇలా హీల్ నేలకి టచ్ చేస్తే మీరు చక్కగా గమనిస్తే హ్యామ్ స్ట్రింగ్, కాఫ్ మజిల్ చక్కగా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది గమనిస్తే. ఇది కూడా ఒక 50 నుంచి 100 సార్లు రోజు చేసుకోవాలి. ఇది మూడో ఎక్సర్సైజ్. తర్వాత నాలుగో ఎక్సర్సైజ్ ఎలా అంటే ఈ కాల్ని ఇలాగా సైడ్లో పెట్టి ఈ మోచిప్పని బిగించి ఉంచాలి. 10 టైమ్స్ ఈ తొడ మజిల్స్ని మోకాల్ని లాగుంచడం, వదలడం. కనిపిస్తుంది కదండి, ఇలా చెయ్యాలి. అలాగే ఎడమ కాలుతో కూడా ఇలా లాగుంచాలి తొడ భాగాన్ని. ఇది అయిపోయిన తర్వాత ఇలా మోకాలు తిన్నగా పెట్టి శ్వాస విడుస్తూ ముందుకు వంగాలి. ఇలా ముందుకు వంగడానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఈ కాఫ్ మజిల్, హ్యామ్ స్ట్రింగ్ కంప్లీట్గా స్ట్రెచ్ అవుతుంది. స్ట్రెచ్ అయ్యి చక్కనైనటువంటి మసాజ్ ఇస్తుంది. ఆ మజిల్స్ లూజన్ అయ్యి చక్కగా హాయిగా ఉంటుంది. మళ్ళీ శ్వాస తీసుకుంటూ పైకి లేవాలి, వదులుతూ ముందుకు వంగాలి. ఇలా 10 నుంచి 20 సార్లు చేసుకోండి. చాలా చక్కనైనటువంటి స్ట్రెచ్ వస్తుందండి, దేని మీద ప్రెషర్ లేకుండా. అదే రకంగా ఎడమ కాలుతో శ్వాస విడుస్తూ ముందుకు వంగాలి, తీసుకుంటూ లేవాలి. చక్కగా హ్యామ్ స్ట్రింగ్, కాఫ్ మజిల్ స్ట్రెచ్ అయ్యి రక్త ప్రసరణ చక్కగా జరిగి ఆ భాగానికి కావాలన్నటువంటి స్ట్రెచ్చింగ్ చక్కగా జరుగుతుంది. ఇది 4వ ఎక్సర్సైజ్. ఆ తర్వాత వెనక్గా తిరిగి ఇలా హీల్స్ని లేపి ఇలా ఆల్టర్నేటివ్గా చెయ్యాలి. గోడకి జారబడి మడిమని ఎత్తాలి, మడిమని నేల మీద ఉంచి పాదాన్ని మాత్రమే పైకి కిందకి చేయాలి. ఇది కూడా 50 నుంచి 100 సార్లు చేయాలి. ఇది చక్కనైనటువంటి ప్రయోజనాన్ని ఇస్తుంది. ఇది అయిపోయిన తర్వాత మినీ స్పాడ్. ఇలా గోడ తాలూకా, చైర్ తాలూకా సపోర్ట్ తీసుకొని మోకాలు ముందుకు వంచుకున్న శ్వాస తీసుకుంటూ ఇలా సీటుని కిందకి దించాలి. ఇలా శ్వాస తీసుకుంటూ మోకాలు ముందుకు రాకూడదు,
ఎంత వీలైతే అంత, ఎంత సుఖంగా చేయగలిగితే అంత సుఖంగా చేయండి. ఇది 10 చేస్తే ఒక సెట్. అలాంటి సెట్స్ మీ వీలుని బట్టి ఎన్ని వీలైతే అన్ని చేయండి. తర్వాత చాలా సింపుల్ ఎక్సర్సైజు. ఒక కాలుని ఇలా వెనక్కి పెట్టాలి, పెట్టి ముందు మోకాల్ని ఉంచాలి. ఇలా ఇలా మడిమని నేలకి టచ్ చేయాలి. చేసినప్పుడు హ్యామ్స్ట్రింగ్, కాఫ్ మజిల్ చక్కగా స్ట్రెచ్ అవుతుంది. గమనించండి ఎంత చక్కగా ఉంటుందంటే మసాజ్ చేసినట్టు ఉంటుంది కాలు వెనకాతల భాగానికి అంతటికి. ఇలా ఒక 10 సార్లు చేయండి. అలాగే ఇది వెనకాతల కాలుని మడిమనేమో నేలకి టచ్ చేయాలి, ముందు మోకాళ్ళు ఉంచాలి. ఇలా ఎంత వీలైతే అంత వెనక్కి వెళ్తూ ఈ మడిమలు నేలకి టచ్ చేస్తూ ఉండాలి. ఈ ఎక్సర్సైజ్ కూడా అసలు చక్కగా ఎంతో ఉపయోగం. ముందు తొడకి, వెనకాతల కాఫ్ మజిల్కి. ఇలా కిందన కూర్చోలేని వాళ్ళు ఇలా కుర్చీలో కూర్చొని కూడా మోకాలకి ఎక్సర్సైజ్ అవ్వచ్చు. ఎలా అంటే ఇలా ఎత్తాలి, కాలి వేళ్ళని మీ వైపుగా ఉంచాలి. 1 2 3 ఇలా 10 నుంచి 20 సార్లు ఒక సెట్ అవుతుంది. అలాంటివి మీ వీలుని బట్టి 1-2 సెట్లు మీరు చేసుకోవాలి. చాలా సులభమైనటువంటి ఎక్సర్సైజు, కానీ చాలా శక్తివంతమైనవి. తర్వాత ఇదే కాలుతో సైక్లింగ్. ఇలా శ్వాస తీసుకుంటూ వదులుతూ మీ వీలుని బట్టి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. ఇది మోకాల మీద ఎటువంటి ప్రెజరు లేకుండా మోకాలకి చక్కనైనటువంటి ఎక్సర్సైజులు ఇవ్వడం అన్నమాట. ఇప్పుడు చెప్పినటువంటి ఎక్సర్సైజుల్ని మీరు రోజు క్రమం తప్పకుండా రోజులో ఒక భాగంగా కానీ ఈ ఎక్సర్సైజులు రోజు ప్రాక్టీస్ చేసినట్టయితే మీరు ఈ మోకాళ్ళ నొప్పి నుంచి శాశ్వతంగా బయటపడవచ్చు. వీటిని రోజు చేసి ఆరోగ్యంగా సంతోషంగా ఉంటారని కోరుకుంటూ నమస్కారం. ఓం సర్వే జనాం సుఖినో భవంతు.